హాయ్ అండి అందరికీ. మీ అందరూ పేపర్స్ చూపిస్తుంది అనుకుంటున్నారా? కిడ్స్‌కి పేపర్ టాయ్స్ అంటే చాలా ఇష్టం కదండీ. ఇప్పుడు నేను పేపర్ టాయ్స్ చేస్తున్నాను చూసేయండి. ఇలా క్రాస్‌గా ఒక పేపర్‌ని ఫోల్డ్ చేసుకొని మిగతా పేపర్ ఇలా కట్ చేసేసుకోవాలండి. కట్ చేసేసుకున్న తర్వాత ఇలా మిడిల్‌లోకి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇటు సైడ్ కూడా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ లేయర్ పేపర్స్ ఉన్నాయి కదండి, ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అటు 4 సైడ్స్ ఇలాగే ఫోల్డ్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను చూపించినట్టు ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత 4 సైడ్స్ ఫోల్డ్ చేసేసుకున్నాను కదండి, ఇలాగ ఫోల్డ్ చేసుకొని ఇవన్నీ మళ్ళీ మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక క్రాస్గా ఇలా లోపలికి ఇలా మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలండి. దాన్ని నేను చెప్పినట్టు ఇలా ఫోల్డ్ చేసుకోండి. సింపుల్ ప్రాసెస్ అండి. పేపర్ టాయ్స్ పెద్ద కష్టమేం కాదు. ఇదిగోండి, తర్వాత మనం ఫోల్డ్ చేసుకున్నాం కదండి లోపలికి, ఇలా తీసుకొని 1 లేయరు మళ్ళీ అటు ఇటు ఫోల్డ్ చేసుకొని 1 పేపర్ తీసిన తర్వాత ఫోల్డ్ చేయాలండి. అటు ఇటు ఫోల్డ్ చేసిన తర్వాత ఇదిగో మిగతా పేపర్ ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి ఎంత క్యూట్గా ఉంది చాట. ఇలా బీమ్ చెరుక్కోవడానికి చిన్నపిల్లలు క్యూట్గా ఉంటాయి. మళ్ళీ ఇలా క్రాస్గా ఇంకొక పేపర్ తీసుకొని మళ్ళీ క్రాస్గా ఇలా ఫోల్డ్ చేసుకొని మిగతా పేపర్ కట్ చేసేసుకోవాలండి. అప్పుడు మనకి నీట్గా వస్తుందనండి, అంతే, ఇంకేం లేదు. ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మిగతా పేపర్ ఇలా చింపేయాలి. ఇదిగోండి ఇలా చింపిన తర్వాత మిడిల్లోకి మళ్ళీ ఫోల్డ్ చేయాలి. దీన్ని నేను చూపించినట్టు ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మిడిల్లోకి ఇలాగే ఫోల్డ్ చేయాలండి. ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఒక 1 లేయర్ పేపర్ తీసి ఇలా ఇదిగోండి మర్చుకున్నాం కదండి, ఇలాగ 4 సైడ్స్ ఇలాగే ఫోల్డ్ చేసుకోవాలి. ఈ లేయర్ పేపర్స్ ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇదిగోండి నేను చూపించినట్టు ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి క్రాస్గా మళ్ళీ ఇటు సైడు లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇటు సైడ్ కూడా అలాగే సేమ్ ఫోల్డ్ చేసుకోవాలండి. ఇదిగోండి 2 సైడ్స్ నేను ఇలా హోల్స్ చేసుకున్నాను, ఎందుకంటే మనకు బుట్టకు కాడ కావద్దండి, అందుకని ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకుని మనకి ఇందాక పేపర్ మిగిలింది కానీ దాంట్లో ఇలా సన్నగా ఒక 1 లేయర్ పేపర్ లెక్క తీసుకున్నాను. తీసుకొని అటు సైడ్ ఇటు సైడు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఆ కాడను లోపల పెట్టుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఇలా బుట్టకి కాడ ఉంటుంది కదండి, ఆ కాడను కూడా దానికి ఇలా ఫోల్డ్ చేయాలి. ఎందుకంటే అప్పుడు మనం ఊగిలాడి చిన్న పిల్లలు ఇలా ఊడకుండా ఉంటుంది బుట్ట స్టిఫ్గా. మిగతా పేపర్ ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయాలి. అలాగా ఆ సైడ్ కూడా సేమ్ అలాగే చేసుకోవాలండి. ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా చిన్నగా గందిస్తే బుట్ట రెడీ అండి. చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఇలాంటి పేపర్ టాయ్స్ కానీ పిల్లలకు గనిస్తే చాలా ఆనందపడతారు. చూడండి ఎంత క్యూట్గా ఉందో బుట్ట. మళ్ళా ఇలా ఇంకొక పేపర్ తీసుకొని ఇలాగా మళ్ళీ క్రాస్గా ఫోల్డ్ చేసుకొని ఇలా మిగతా పేపర్ ఇలా చింపేయాలండి. చూడండి ఇలా చింపుకోవాలి. తర్వాత అది మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ ఈ పేపర్ని కూడా ఇదిగోండి ఇలా మిడిల్లోకి సేమ్ 3 సేమ్ ప్రాసెస్ అండి, అంతేను, ఏం లేదు. ఇదిగోండి కొంతమందికి అర్థం కాదు కాబట్టి నేను ఇలా చెప్తున్నాను. ప్రతి టాయ్కి ఇలా 1 లేయర్ ఫోల్డ్ చేసాం కానీ అట్లా 4 లేయర్స్ అలాగే ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి ఈ పక్క కూడా అలాగే ఫోల్డ్ చేసుకున్నాను. ఇట్లా 4 సైడ్స్ 4 లేయర్స్ అలాగే ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇట్లా 4 లేయర్స్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ ఫోల్డ్ చేసుకున్న తర్వాత మిడిల్లోకి ఇదిగోండి మళ్ళీ క్రాస్గా ఒకటి లోపలికి ఫోల్డ్ చేయాలి. ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసేది ఏంటంటే బుట్ట అండి.
గంప. అది ఇందాక పూల బుట్ట, ఇప్పుడు గంప అంటారు కదండి, అది దీన్ని కూడా బుట్టే అంటారు. ఇలా ఈ పక్క కొన్ని ఇట్లా ఫోల్డ్ చేసి ఇదిగోండి లోపలికి మిగతా పేపర్ ఇలా ఫోల్డ్ చేసేయాలి. 2 సైడ్స్ ఇలా చేసిన తర్వాత ఇలా ఓపెన్ చేస్తే ఇదిగో గంప లెక్క రెడీ అండి. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో ఈ 3 టాయ్స్. ఇలా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళకి ప్లీజ్ సబ్స్క్రైబ్. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి ఈ 3 టాయ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.